ఈరోజు మనం వరలక్ష్మీదేవి యొక్క వ్రతం గురించి తెలుసుకుందాం, సరేనా? వరలక్ష్మి వ్రతాన్ని శ్రీ మహాలక్ష్మిని పూజించడానికి, ఆమె యొక్క కటాక్షంతో సంపదలు మరియు శాంతి కలగడం కోసం జరుపుకుంటారు. ప్రత్యేకంగా పెళ్ళైన స్త్రీలు వాళ్ళ భర్తలు పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి జరుపుకుంటారు. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకోవాలో తెలుసుకుందాం, సరేనా? వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ముఖ్య కారణం వరాలిచ్చే లక్ష్మీదేవిని పూజించడం. ఈ వ్రతాన్ని చేయడం ద్వారా స్త్రీలు తమ కుటుంబానికి ఆరోగ్యం, సంపద మరియు ఆనందం కోసం ఆశీర్వాదాలు కోరుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మన కుటుంబంలో శాంతి, సుభిక్షాలు మరియు సౌభాగ్యం ఎప్పటికీ ఉంటుందని నమ్మకం. ఈ వ్రతం లక్ష్మీదేవికి భక్తి మరియు గౌరవంతో పూజించే పద్ధతి. వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన పండగ. ఇది మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ముందు తరాలకు అందించడంలో ఎంతో కృషి చేస్తుంది. వరలక్ష్మి వ్రతం యొక్క పౌరాణిక కథ ఏమిటంటే, పూర్వం కుండిన్యపురం అనే ఊరిలో చారుమతి అనే మహిళ ఉండేది. ఆమెకు లక్ష్మీదేవి స్వప్నంలో కనిపించి ఈ వ్రతం ఆచరించమని ఆదేశించింది. చారుమతి ఆ విధంగా తన స్నేహితులతో కలిసి చేస్తే ఆమెకు, ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు సంపద, ఆరోగ్యం మరియు సుఖ సమృద్ధులు లభించాయి. ఈ కథ వ్రతాన్ని ఉన్న ప్రాముఖ్యతను మరియు దీనిని భక్తితో ఆచరించడం వలన వచ్చే లాభాలు చాలా ఉంటాయి. కాబట్టి వరలక్ష్మి వ్రతం భక్తి, సాంప్రదాయం మరియు శాంతి, సుభిక్షం పొందడానికి ఒక మార్గం. పిల్లలు, ఈరోజు మనం వరలక్ష్మీదేవి యొక్క వ్రతం గురించి తెలుసుకున్నాము కదా. ఇటువంటివి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి, సరేనా?